వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మీషో కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి డేటా సైంటిస్ట్ రోల్ కోసం. సో లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు. మోడ్ ఆఫ్ వర్కింగ్ వచ్చేసి 5 days ఇన్ ఏ వీక్ ఉంటుంది ఆన్ సైట్. సో డేట్ ఆఫ్ జాయినింగ్ చూసుకున్నట్లయితే ఇమీడియట్ అంటున్నారు. సో May 11 కల్లా అయితే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందండి. వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీషో గురించి ఇస్తున్నారు. మీషో అబౌట్ అస్. ఎవ్రీ స్టోరీ హియర్ బిగిన్స్ విత్ ఎ స్పార్క్ ఆఫ్ అంబిషన్ అండ్ టచ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ మ్యాజిక్. వీఆర్ నాట్ జస్ట్ ఎ ప్లాట్ఫామ్, వీఆర్ పార్ట్నర్ ఇన్ పర్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ. సో మీషో గురించి చెప్తున్నారు. ఓకేనా, మీషో వాళ్ళ మిషన్ గురించి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డెమోక్రటిక్ ఇంటర్నెట్ కామన్స్ ఇన్ ఎవ్రీ వన్. మీషో స్టాండర్డ్ విత్ ఎ సింగిల్ ఐడియా ఇన్ మైండ్ టు బీ an e-commerce destination for the next billion Indian customers and enable 100 millions of small business to succeed online. ఓకేనా, ఇక్కడ మీషో యొక్క మిషన్ గురించి అయితే చెప్తున్నారు. సో చూడండి, ఇక్కడ మీకు మెయిన్ కావాల్సింది డేటా సైన్స్ టీమ్ గురించి అయితే చెప్తున్నాను. అవర్ డేటా సైన్స్ టీమ్ ఈజ్ అన్ అవెంజర్స్ టు ద మీషో షీల్డ్ అండ్ వై నాట్. వీఆర్ ద వన్స్ హూ అసెంబుల్ డ్యూరింగ్ ద టఫెస్ట్ ఛాలెంజెస్ అండ్ డైవర్స్ క్రియేషన్స్, solutions and building intelligent systems for the millions of users looking at thousands of different categories of products. We have barely scratched the surface and have amazing challenges in chatting in the future of e-commerce and for Bharat. సో మీషో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ టీం డేటా సైన్స్ టీము ఎన్ని టఫెస్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి క్రియేటివ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలి, మీరు కూడా అలా వర్క్ చేయాలని, ఆ టీంలో మీరు కూడా మంచిగా జాయిన్ అయ్యి అలా వర్క్ చేయాలని అడుగుతున్నారు. సో అవర్ టిపికల్ డే ఇన్వాల్వ్స్ డీలింగ్ విత్ ద ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్ అండ్ ప్లాట్ఫామ్ వెర్నాక్యులరేషన్. ఓకేనా, సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రాడ్ డిటెక్షన్స్ని ఇవన్నీ మీరు ఒక డేటా సైంటిస్ట్ ఒక రోల్ ఇవన్నీ చేయడం, ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్, ప్లాట్ఫామ్ అండ్ వెర్నాక్యులరేషన్ చేయడం అనేది మీరు చేయాల్సి ఉంటుంది. యాజ్ ఏ డేటా సైంటిస్ట్ you will navigate uncharted territory with us, discovering new paths to creating solutions for the users. ఓకే, మీరు అన్చార్టెడ్ టెరిటరీస్ని ఫైండ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మీరు రోల్ అనేది ఉంటుంది. యూ విల్ బీ ఎట్ ద ఫోర్ఫ్రంట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ అండ్ సాల్వ్ యూనిక్ కస్టమర్ ప్రాబ్లమ్స్ ఇన్ అన్ అన్టాప్డ్ మార్కెట్. సో మీ కస్టమర్స్కి వచ్చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, బట్ వెయిట్, there is more to us. Our team is huge on having all a well-rounded personal and professional life. So పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్గా ఉండాలని చెప్తున్నారు. when we are not nose deep in data, you will mostly likely to find us building summer of 69 at the nearest Karakura bar. Okay, on debating who was the best Spider-Man and కార్ఫీల్ ఆర్ హార్వర్స్ మౌత్ యూ టెల్ అస్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ కామన్. అండ్ అబౌట్ ద రోల్ చూసుకున్నట్లయితే యాజ్ ఏ డేటా సైంటిస్ట్ యూ డోంట్ జస్ట్ చర్న్స్ నెంబర్ ఆఫ్, యూ విల్ డిజైన్ సొల్యూషన్స్ అండ్ బిల్డ్ స్కేలబుల్ మోడల్స్ అండ్ పుష్ బౌండరీస్. యూ విల్ వర్క్ అక్రాస్ ద ప్రొడక్ట్ అండ్ టెక్ టీమ్స్ టు. ఓకేనా, యాజ్ ఏ డేటా సైంటిస్ట్గా మీరు ఏం చేయాల్సి ఉంటుంది, సొల్యూషన్స్ని డిజైన్ చేయాల్సి ఉంటుందండి, సొల్యూషన్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది, బిల్డ్ స్కేలబుల్ మోడల్స్, మంచి స్కేలబుల్ మోడల్స్ని కూడా మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకున్నట్లయితే డెవలప్ అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ టు డ్రైవ్ ప్లాట్ఫామ్ ఇంటెలిజెన్స్. ఓకే, మీరు మంచి మిషన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ని బిల్డ్ చేసే క్యాపబిలిటీ అయితే మీలో ఖచ్చితంగా ఉండాలండి. బిల్డ్ రికమెండర్ సిస్టమ్స్ అండ్ ర్యాంకింగ్ ఆల్గరిథమ్స్ దట్ రిఫ్లెక్ట్స్ యూజర్ బిహేవియర్. సో యూజర్ బిహేవియర్కి తగ్గట్టు మీరు మంచి ఆల్గరిథమ్స్ని బిల్డ్ చేయాల్సి ఉంటుందండి. అప్లై కంప్యూటర్ విజన్ టు సెల్లర్ టూల్స్ టు స్మార్ట్ ప్రోడక్ట్ లిస్టింగ్స్. ఓకేనా, మంచి కంప్యూటర్ విజన్స్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే అడాప్టబిలిటీకి తగ్గట్టు ప్రెడిక్ట్ డిమాండ్ ప్యాటర్న్స్ అండ్ కీ బిజినెస్ మెట్రిక్స్. ఓకేనా, ప్రాబ్లం వచ్చే ముందే హెడ్గా ఉండాలండి మీరు, అందుకే డిమాండ్ ప్యాటర్న్స్ అండ్ కీ బిజినెస్ మెట్రిక్స్ని సాల్వ్ చేసే క్యాపబిలిటీ మీరు ఉండాలి. ఐడెంటిఫై అండ్ ప్రివెంట్ ఫ్రాడ్
యూజింగ్ రియల్ టైమ్ డేటా. మనకు వచ్చే డేటాలో కొంచెం ఫ్రాడ్ డేటా కూడా ఉంటుంది. వాటిని మీరు ఎలిమినేట్ చేయాలి, ఐడెంటిఫై చేసి వాటిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఆప్టిమైజ్ యాడ్ టెక్ అండ్ మానిటైజేషన్ ఆల్గరిథమ్స్ ఫర్ సెల్లర్, రెస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. సో మీరు ఆల్గరిథంతో వాటిని ఇట్లా ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. మానిటైజేషన్ ఆల్గరిథమ్స్, టెక్ ఆల్గరిథమ్స్ని యూజర్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు. సో what we all need. Okay, so the role is open for only to the students from 2025 batch pursuing BTech or integrated MTech or MTech programs with specialization in computer science, IT and circulated streams. Okay, కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది అప్లికేబుల్ అండి. సో ఓన్లీ ద బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ 2025. ఓకేనా. 2025 బీటెక్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు లేదా ఎంటెక్ కంప్లీట్ అవుతుంది, పర్సూయింగ్ అయినా ఏం లేదు, అప్లై చేసుకోవచ్చు. సో మే 11th కల్లా అయితే వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి గైస్. స్ట్రాంగ్ ఫండమెంటల్ ఇన్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అండ్ స్టాటిస్టిక్స్. సో చెప్పాను కదా, వీటి మీద మంచి పట్టు ఉండాలి. మిషన్ లెర్నింగ్ మీద, డీప్ లెర్నింగ్ మీద, కంప్యూటర్ విజన్ మీద, స్టాటిస్టిక్స్ మీద. యాజ్ ఎ డేటా సైంటిస్ట్ మీకు ఖచ్చితంగా వీటి మీద నాలెడ్జ్ అనేది పక్కా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్, ఎస్క్యూఎల్, పైటార్చ్ అండ్ టెన్సర్ఫ్లో. ఓకేనా. మీకు ప్రొఫిషియన్సీ అని ఉండాలండి. పైథాన్ లాంగ్వేజ్లు ఉండాలి, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లు ఉండాలి, పైటార్చ్ అండ్ టెన్సర్ఫ్లో. దీస్ ఆర్ ద లైబ్రరీస్ ఫ్రమ్ పైథాన్. సో పైథాన్లో ఉండే లైబ్రరీస్, వీటి మీద కూడా మంచి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. సాలిడ్ గ్రాస్ప్ ఆఫ్ హైపోథెసిస్ టెస్టింగ్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా అండ్ మోడల్ ఎవల్యూషన్. సో ఆల్జీబ్రా మీద, మోడల్ ఎవల్యూషన్ మీద మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలండి, టెస్టింగ్ మీద కూడా. సో స్ట్రాంగ్ అనలైటికల్ మైండ్ సెట్ విత్ ద ఎబిలిటీ టు డెరైవ్ ఇన్సైట్స్ ఫ్రమ్ మెస్సీ డేటా. సో మీకు లాట్ ఆఫ్ డేటా అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో దాంట్లో నుంచి మంచి మీ అనలిటికల్ మైండ్స్ని యూజ్ చేసి ఆ డేటాని ఎలా వాల్యుబుల్గా మారుస్తారు అనేది ఇంపార్టెంట్. అందులో నుంచి ఎంత క్వాలిటీ డేటా వెతుకుతారు అనేది ఇంపార్టెంట్. సో కాంపెన్సేషన్ ఆఫర్డ్. సో చూసుకోండి, శాలరీ చూసుకున్నట్లయితే 50 lakhs. మళ్ళీ వినండి, 50 lakhs, 50 LPA. సో ఫిక్స్డ్ శాలరీ చూసుకున్నట్లయితే 22 lakhs అండి. జాయినింగ్ బోనస్ చూసుకున్నట్లయితే 3 lakhs అనేది ఉంటుంది మీరు జాయిన్ అయితే. ఓకే, అరౌండ్ 25 lakhs అనేది వస్తుంది మీకు జాయిన్ కాగానే. సో రిటెన్షన్ బోనస్ చూసుకున్నట్లయితే 3 lakhs ఉంటుంది అది కూడా. సో ESOPs అంటే ఇది స్టాక్స్కి సంబంధించిందండి. ఓకేనా. స్టాక్ ప్లాన్ అనేది ఉంటుంది, అది 22 lakhs వరకు ఉంటుంది. సో టోటల్ 50 lakhs స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు మీ మనీని. అదర్ పెర్క్స్ అండ్ బెనిఫిట్స్. సో చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అండ్ హెల్దీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకేనా. అండ్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ టీమ్ అవుటింగ్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్, ఎంగేజ్మెంట్ ఇన్ వేరియస్ క్లబ్స్. ఓకే, మంచి హెల్దీగా మీకు టైం అనేది వర్క్ కరెక్ట్గా ఒక షెడ్యూల్ టైం ఉంటుందండి. అండ్ మీకు టీమ్ అవుటింగ్స్ ఉంటాయి, ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఏ డిజర్వ్ అండ్ టాలెంటెడ్ టీమ్, ఎక్స్పోజర్ టు డిఫరెంట్ బిజినెస్ వర్టికల్స్ అండ్ ఛాన్స్ టు మేక్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. ఓకేనా. మీరు మిమ్మల్ని పుష్ చేసి వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలండి మీకు టీంలో వర్క్ చేసి. సో అదే చెప్తున్నారు, హియర్ జాయినర్స్ అని చెప్తున్నారు. సో మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ గూగుల్ డాక్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ గూగుల్ డాక్స్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్తున్నారు. సో ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకోండి. సో ఫస్ట్ అయితే రెజ్యూమ్ స్క్రీనింగ్ ఉంటుందండి, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ 2 ఉంటుంది, హైరింగ్ మేనేజర్ రౌండ్ కూడా ఉంటుంది. సో ఈ 4 ప్రాసెస్. స్క్రోల్ డౌన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ రికార్డెడ్ యాజ్ మీ ఈమెయిల్ ఐడితో ఉంటుంది, అక్కడ రైట్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ నేమ్ ఇచ్చేయండి, ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ సర్నేమ్ ఇవ్వండి. సో జెండర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మేల్ అని ఇచ్చేయండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఎవరైనా ఇవ్వండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే మీ ప్రజెంట్ వాడుతున్న కాంటాక్ట్ నెంబరు, యాక్టివ్గా ఉన్న కాంటాక్ట్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో ఈమెయిల్ కూడా అంతే, ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్స్ అడుగుతున్నారు అండ్ 12th క్లాస్ మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వండి.
పర్సంటేజ్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ నేమ్ అడుగుతున్నారు. మీ ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదివిన కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మార్క్స్ అండ్ పర్సంటేజ్ ఇవ్వండి. అవుట్ ఆఫ్ 10 మన సిజిపిఏని ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ డిగ్రీ చూసుకున్నట్టయితే బీఈఆ బీటెక్ అని అడుగుతున్నారు. బీటెక్ అయితే బీటెక్ ఇచ్చేయండి. అండ్ స్పెషలైజేషన్ చూసుకున్నట్లయితే ఏ బ్రాంచ్లో మీరు స్పెషలైజేషన్ చేశారని అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇవ్వండి, వేరేదైతే వేరేది ఇవ్వండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయండి. 2025 బ్యాచెస్ అలౌడ్ కాబట్టి సో ప్రొసీడ్ కాండి. అండ్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఇవ్వండి, ఉన్నాయా లేవా అని. మ్యాక్సిమం అయితే లేవని ఇవ్వండి, ఎందుకంటే ప్రొఫైల్ కన్సిడర్ కాదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా మీరైతే క్లియర్ చేసుకోండి. అలా ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. బిఫోర్ పేజ్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అవి బీటెక్ డీటెయిల్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, చూసుకోండి. అది ఇన్స్టిట్యూట్ నేమ్ సేమ్ అవే అండి, అవే మేనర్లో ఇచ్చారు. సో అక్కడ కూడా ఇలాగే ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు లాస్ట్ పేజ్లో. సో ఇక్కడ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నాకు లేదు కాబట్టి నేనైతే నో అని మెన్షన్ చేశాను. ఆర్గనైజేషన్ ఇవ్వండి, ఉంటే ఇవ్వండి. ఇంటర్న్షిప్ టైం లైన్ అడుగుతున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, స్టార్ మార్క్ ఉన్నవి మాత్రమే ఇంపార్టెంట్. సో ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెజ్యూమ్ అడుగుతున్నారండి. రెజ్యూమ్ మాత్రం మంచిగా, ఎందుకంటే 50 LPA జాబ్ కాబట్టి కరెక్ట్గా మినిమం ఒక 80 స్కోర్ వచ్చే రెజ్యూమ్ని అయితే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. 50 lakhs అంటే అంత ఈజీగా ఉండదు. ఏదో నార్మల్గా ఎడిట్ చేసి పెడితే మాత్రం అస్సలు వర్కౌట్ కాదు. సో స్కిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయండి. పైథాన్ గురించి అండ్ ఎక్సెల్ గురించి అండ్ ఇంకా చూసుకున్నట్లయితే వేరే అదర్ టూల్స్ గురించి కూడా నేర్చుకుని కరెక్ట్గా మెన్షన్ చేయండి, ఈజీగా వస్తుంది. వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అని అడుగుతున్నారు. సో ఇక్కడ లింక్డ్ఇన్ అయితే ఏదో ఒకటి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతేనండి, మీ అప్లికేషన్ వచ్చేసి సబ్మిట్ అయిపోతుంది. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.